కన్నేంటి అంత ఎర్రగా ఉంది? నేను చూస్తుంటే నాకు భయం వస్తుంది. ఇక్కడ తాలూకు ఎవరు లేరా? ఇక్కడ ఈ ఒక్కవిడే కొన్ని నెలలుగా ఇక్కడ ఉంటుంది. ఈవిడ తాలూకు ఎవరు లేరు. నాకు తెలిసి ఈవిడ దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదు, బంధువులు కూడా లేరు. మరైతే పోలీస్ రిపోర్ట్ ఇస్తే సరిపోద్ది. ఇవ్వచ్చు. అసలు ఈవిడ ఎలా చచ్చిపోయిందో, ఎందుకు చచ్చిపోయిందో, ఉరి వేసుకు చచ్చిపోయిందో ఏంటి? ఆ వచ్చినందుకు ఆయనకి, తదుపరి ఇక్కడ ఏడ్చే వాళ్ళని, ఇంత పెద్ద కబుర్లు చెప్తున్నందుకు నన్ను బొక్కలో తోస్తారయ్యా. మరైతే ఏం చేద్దాం? ఇక్కడే పక్కనున్న మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్దాం. వివరాలు చెప్తారు కదా. ఊరేసుకుంది అంటున్నారు, మరి ఊరికి ఎలాడాలి కదా. వేలాడుతుంటే నీయే ప్రాణంతో ఉందని దింపాను బాబు. అబ్బా, కొంప ముంచేసావు కదమ్మా. దింపకూడదని తెలీదు. వాళ్ళ కబురు పెట్టాంగా. రా తాత. ఏం జరిగింది? ఈ అమ్మాయిది ఎక్కడో దూర ప్రాంతం అట. వివరాలు కావాలంటే స్కూల్ యాజమాన్యం దగ్గర ఉంది, కానీ వాళ్ళు ఊర్లో లేరంట. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం అయ్యా? ఏం చేద్దాం? దహనం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? నేను చేస్తాను. తాతగారు, ఎక్కడికి? కుమ్మరిపాలెం ఒడ్డుకి. అయితే ఎక్కువ. ఇంత దూరం ఎలాగా వచ్చావు కదా. మా లంకకు వచ్చి నెత్తి నివారణ తైలం పట్టుకెళ్ళినాను. నీకోసమే తయారు చేసి ఉంచాను. ఇప్పుడు వద్దు తాతగారు, అర్జెంటుగా పనుంది. ఏ దింపుతా కదా, నీకెందుకంత భయం? రా మా లంకకు రా. యాదవ్ ఇంజన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. అమ్మో, ఇప్పుడు ఎలా? ఏ నీకేత రాదా? నువ్వేం భయపడకు, నే చూస్తాగా. ఇది ఎప్పుడు ఇంతే, నాకు తెలుసు. నేను చేస్తాగా. చూడు, స్టార్ట్ అయిపోయింది. ఏంటి మళ్ళీ అయిపోయింది? ఏమీ లేదమ్మా, ఇంజను అప్పుడప్పుడు సరిగా పని చేయట్లేదు. నేను సరి చేస్తాగా, నువ్వేం కంగారు పడుకో. ఏమిటి నా జీవితం? ఎందుకు నా జీవితం ఎలాగైపోయింది? ఈ క్రూరత్వానికి అంతం లేదా? ఎందుకు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నా? ఎలా మొదలైంది నా జీవితం? ఎలా మొదలైంది నా జీవితం? ఏమో నాకే అర్థం కావట్లేదు. నాలో ఏదో తెలియని ప్రళయం, ఆచరణలో, ఆవేశంలో, నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది. దానికి నువ్వే కారణం. నేనేం చేశాను? అనగారిన అగ్నిగోళాన్ని తట్టి లేచావు. తట్టుకోలేకపోతున్నా. దీని పర్యవసానం ఎట్టిపోతుందో ఏమో. హే, ఎట్టుపోదు. అయినా నువ్వు హీనావు. అసలు ఆ అనుభవం మార్వెలస్. నా దగ్గరికి డబ్బులిచ్చి సుఖం కోసం వచ్చే ప్రతి మగాడు అయ్యేపోయింది. డబ్బు పాడేస్తారు కానీ సుఖాన్ని పొందలేరు. నీ దగ్గర ఆ సుఖాన్ని పొందాను, అందుకే మళ్ళీ వచ్చాను. అదే నాతోనే ఉండొచ్చుగా. నో, ఇది వ్యాపారం. నా వ్యాపారం నేను మానుకో. నీవు కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనాథలైపోతారు. మాకు స్టేటస్ కలిగించాలని చాలా మంది ప్రగల్భాలు పెరుగుతారు. మా సపోర్ట్ లేదే వాళ్ళకి స్టేటస్ రాదు. నువ్వు లేకపోతే ఏ బ్రతకలేను. డబ్బు లేకపోతే నేను బతకలేను. నీకు ఎంత డబ్బైనా ఇస్తాను.
నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నువ్వు నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో. ఏమైంది నీకు? పేషెంట్లందరూ తాత దగ్గరికి వెళ్తున్నారు. నువ్వు వైద్యం సరిగ్గా చేసేడిస్తే ఎందుకు ఉండవే. డాక్టర్ గారు నమస్కారం అండి. ఏంటండి ఏంటి నీ ప్రాబ్లమా? ఈ చుట్టుపక్కల పల్లెల్లో చీప్ రేట్ సేవ్ చేస్తున్న ఏకైక డాక్టర్ని. ఇదిగా నాలాంటి గ్రేట్ డాక్టర్ ఈ పల్లెల్లో ఉండడమే గొప్ప. అతిక బిళ్ళ ఈ గిరాకి పోయిందంటే నీ బుర్ర గిరగిరా తిప్పేస్తాను. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. రేట్ పెంచినవి. ఇదిగా ఏంటి నీ ప్రాబ్లమా? 2 రోజుల నుంచి జ్వరం అండి, విరోచనాలు కూడా. అలాగా ఉండి చెప్తాను. అడతరుగా అదే. ఓహో అవును. ఇదిగా 3 రోజుల నుంచి జనక పాయల మధ్యన. అయ్య బాబాయ్ ఎలా కనిపెట్టేశారండి. ఉప్పు కారం శరీరం కదండి, మా ఆవి లేదని ఎంకమ్మతో మీరేదో అన్నారు కదండి. బాజే జనక పాయల బాజే అదే అయిపోయింది. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. నాకొద్దా ఆవిడకేమండి. అదే ఇక నీ పని అయిపోయింది. ఇంతకీ నాకేమైంది డాక్టర్ గారు? నీకు హెచ్ఐవి వచ్చింది అంటే ఏమి గంగా, నువ్వు తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేను అనుకున్నావు కదా? ఎక్కడికమ్మా? తాత దగ్గరికి. ఎలా వెళ్ళారు? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్తే నీకెందుకే? అదేంటమ్మా అలా అంటారు? మీకు ఏదైనా అయితేనా? నాకేం కాలేదు కదే. ఇంతకీ ఎవరమ్మా? నన్ను ఎవరు? అబ్బో అదంతా సిగ్గే. పేరేంటో? పేరు చెప్పనే. నాకు తెలుసులే అమ్మా, సీన్ బాబే కదా. ఏమి నా సెలక్షన్ బాలేదా? బాగానే ఉంది కానీ ఏంటి? ఆ పక్కన ఉన్న వాళ్ళనమ్మా మరీ కోతి సచ్చిన వాళ్ళు. ఆ కోతి సచ్చిన వాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను. నా వంక చూసారంటే సొరసా కోసం కత్తితో వాళ్ళ గుడ్లు పీకేస్తాను. అయితే నా సెలక్షన్ ఓకే అంటావా? అమ్మా అయ్యా